వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ దీని గురించి చాలామంది వీడియో చేయమని అడుగుతున్నారు. అసలు ఈ టోర్నమెంట్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, అలాగే మన ఐపీఎల్ నుంచి ఏ టీమ్స్ వెళ్ళి ఈ టోర్నమెంట్లు ఆడతాయి. అసలు ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ గురించి చెప్పమని గత 1 వీక్ నుంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. దీంతో మనమైతే ఈ వీడియోలో ఈ WCC టోర్నమెంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఆర్సీబీ టీం ఈ టోర్నమెంట్లో నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయబోవట్లేదంట. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రస్తుత ఛాంపియన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టోర్నమెంట్లో ఆడబోవట్లేదంట. అసలు ఈ టోర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ముందు అసలు మనం ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే అసలు ఈ లీగ్ ఏంటి, ఎందుకు ఆడబోతున్నారో క్లియర్గా తెలుసుకుందాం. సో మీరు క్రికెట్ను ఐపీఎల్ స్టార్టింగ్ దగ్గర నుండి చూస్తూ ఉంటే మీకైతే CL T20 గురించి తెలిసే ఉంటుంది. 2009 సంవత్సరం నుండి 2014 సంవత్సరం వరకు మనం ఈ T20 లీగ్ని చూసాం. అండ్ అప్పట్లో ఈ లీగ్లో ఐపీఎల్ టీమ్స్ కూడా ఆడేవే. సో ఇప్పుడు ఛాంపియన్స్ లీగ్ T20 కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ తీసుకురాబోతున్నారు. అంటే అప్పుడు 2014 సంవత్సరం లాగిపోయిన లీగ్కు పేరు మార్చి ఇప్పుడు మళ్ళీ తీసుకురాబోతున్నారు. అయితే అసలు ఈ లీగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? సో జనరల్గా మనకు వరల్డ్ క్రికెట్లో ప్రతి చోట కూడా T20 లీగ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే మన ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL జరుగుతుంది. అదే మీరు సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే SA20 లీగ్ జరుగుతుంది. అండ్ ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్, వెస్టిండీస్లో CPL, ఇలా రకరకాల లీగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ లీగ్స్లో ప్రతి ఏటా కూడా మనం ఏదో ఒక టీం ఛాంపియన్స్గా నిలవడం చూస్తాం. అంటే ఇప్పుడు అన్ని లీగ్స్లో కూడా ఛాంపియన్స్గా నిలిచిన టీమ్స్ అన్నింటినీ ఒక చోట చేర్చి నిర్వహించే లీగే వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్. అంటే ఐపీఎల్లో ఛాంపియన్స్గా నిలిచిన టీం, బిగ్ బ్యాష్ గెలిచిన టీం, అలాగే SA20 గెలిచిన టీం అండ్ ఆల్సో ఇలా మిగిలిన మేజర్ T20 లీగ్స్లో గెలిచిన టీమ్స్ అన్ని కలిసి ఒక చోటకు వచ్చి ఈ ఛాంపియన్స్ లీగ్ ఆడతారు. సో అప్పట్లో చూసుకుంటే CL T20 లీగ్కు అంతలా ఆధారం దక్కలేదు. ఈవెన్ ఐపీఎల్ టీమ్స్ ఆడినా సరే దీనికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉండేది కాదు, అలాగే స్పాన్సర్స్ కూడా ఎక్కువగా ఉండేవారు కాదు. ఇన్ఫాక్ట్ అప్పట్లో ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు లాసెస్ వచ్చాయి. దీనివల్ల 2014 సంవత్సరం తర్వాత ఈ CL T20 లీగ్ని రద్దు చేశారు. సో అప్పట్లో చూసుకుంటే ఈ లీగ్ అయితే హెడ్ ఆఫ్ టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే అప్పటికి ఇంకా ఈ లీగ్ని మిడ్చుకోగలిగే కెపాసిటీ వరల్డ్ క్రికెట్కు లేదు. అప్పటికి ఇంకా ఫ్యాన్స్ ఎవరు ఈ లీగ్ని చూసేందుకు సిద్ధంగా లేరు. దీనివల్ల ఈ లీగ్కి నష్టాలు వచ్చి ఆపేశారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ ఛాంపియన్స్ లీగ్ T20ని మళ్ళీ రివైవ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ వరల్డ్ వైడ్ T20 లీగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. అదే అప్పట్లో చూసుకుంటే కేవలం ఐపీఎల్ ఒక్కటే ఫేమస్గా ఉండేది. అండ్ ఆల్సో బిగ్ బ్యాష్ లీగ్ కూడా కొంతవరకు తెలిసిన జనాలకి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి T20 లీగ్ని కూడా జనాలు చూస్తున్నారు. ఎస్పెషల్లీ T20 క్రికెట్కి ప్రజెంట్ ఫ్యాన్ బేస్ బీభత్సంగా పెరిగిపోయింది. ఇన్ఫాక్ట్ 2028 ఒలింపిక్స్లో కూడా క్రికెట్ T20 ఫార్మాట్లో ఆడబోతున్నారు. సో దీంతో ఇప్పుడైతే వరల్డ్ క్రికెట్లో T20 ఫార్మాట్కి బీభత్సమైన క్రేజ్ ఉంది. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు వరల్డ్ వైడ్ T20 లీగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. దీంతో ఛాంపియన్స్ లీగ్ కాన్సెప్ట్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొస్తున్నారు. అది కూడా ఎంతో దూరం లేదు, మరి 1 ఇయర్ లోపే ఈ లీగ్ని మనం చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్గా పేరు మార్చుకుని వస్తున్న T20 లీగ్ యొక్క డెబ్యూ ఎడిషన్ను మరి 1 ఇయర్ లోపే మనం చూసేయచ్చు. సో యాక్చువల్గా ఐడియాని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళది. అండ్ దీనికి మన BCCI సపోర్ట్ ఉంది, అలాగే ICC సపోర్ట్ కూడా ఉంది. మెయిన్ ICC చైర్మన్ ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్కి చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారంట. ఇన్ఫాక్ట్ జైషా కారణంగానే లీగ్ని గట్టిగా ఫాస్ట్ ట్రాక్ చేశారంట. అంటే ఈ లీగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలని ఐడియా వచ్చిన 1 ఇయర్ లోపే మనం ఫస్ట్ సీజన్ చూసేందుకు అవకాశాలు ఉన్నాయంటే దానికి మెయిన్ రీజన్ జైషా అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ECB, BCCI మరియు ICC చైర్మన్ వీళ్ళు ముగ్గురు ఈ లీగ్ని పెట్టాలని చెప్పి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ని కేవలం మెన్స్ క్రికెట్కి మాత్రమే పరిమితం చేయరంట, ఉమెన్స్ క్రికెట్ కూడా పెడతారంట. సో దీంతో ఇప్పుడైతే లీగ్ మీద గట్టిగా అంచనాలు పెరిగిపోయాయి. మళ్ళీ ఛాంపియన్స్ లీగ్ T20ని వెనక్కి తీసుకురావాలని చెప్పి చాలా కాలం నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు దీని మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఫ్యాన్స్కి. పైగా ముందు చెప్పినట్టే ప్రపంచ క్రికెట్లో T20 లీగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకుంటే మేజర్గా 8 T20 లీగ్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ అంతకంటే ఎక్కువ ఉన్నాయి కూడా. అయితే మేజర్గా చూసుకుంటే మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బ్యాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, SA20 లీగ్, ది 100 లీగ్, IL T20, MLC T20 అంటే ప్రజెంట్ జరుగుతున్న అమెరికా T20 లీగ్, అలాగే వీటితో పాటు ఎప్పటి నుండి ఉన్న CPL, కరేబియన్ ప్రీమియర్ లీగ్. సో ఇలా మేజర్గా 8 T20 లీగ్స్ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఇంగ్లాండ్కి చెందిన 100 లీగ్ అయితే T20 లీగ్ కాదు. బట్ స్టిల్ ఇంగ్లాండ్ బోర్డ్ 100 లీగ్లో ఛాంపియన్స్గా నిలిచిన టీంనే వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్లో ఆడించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. సో మనకైతే ఇలా ప్రజెంట్ 8 మేజర్ లీగ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా వీటితో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, ఇలా చిన్న చితక లీగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు లీగ్స్లో ఆడుతున్న టీమ్స్లో ఎవరైతే ఛాంపియన్స్గా నిలుస్తారో, అంటే మనం చెప్పుకున్న మేజర్ 8 లీగ్స్లో ఎవరైతే ఛాంపియన్స్గా నిలుస్తారో 8 టీమ్స్ కలిపి వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల అప్పట్లో లీగ్కు ఛాంపియన్స్ లీగ్ అని పేరు పెట్టారు. అంటే ఛాంపియన్స్ టీమ్స్ అన్ని కలిపి లీగ్ ఆడిపోతున్నాయి కాబట్టి ఛాంపియన్స్ లీగ్ అని పేరు పెట్టారు. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ పేరును వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ అని మార్చేశారు. అయితే ఇందులో కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. అంటే మనం ఈ లీగ్స్ అన్నింటినీ క్లబ్ క్రికెట్గా పరిగణించవచ్చు. దీంతో ప్రపంచంలోనే బెస్ట్ క్లబ్ క్రికెట్స్ మధ్య జరగబోయే ఛాంపియన్షిప్ అని చెప్పి మీనింగ్ వచ్చేలా పెట్టారు. సో ప్రస్తుతానికి లీగ్లో 8 నుంచి 10 టీంల వరకు ఆడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే గ్రూప్ స్టేజ్ ప్లస్ నాకౌట్ ఫార్మాట్గా ఉంటుంది. అంటే మనం నార్మల్గా T20 లీగ్స్లో చూసే ఫార్మాట్లో ఉండదు, వరల్డ్ కప్ టైప్లో ఉంటుంది. సో మనకి T20 లీగ్స్లో చూసుకుంటే అందులో 6 నుంచి 10 టీంలు ఉంటాయి. అండ్ ఈ టీమ్స్లో ప్రతి టీం కూడా వేరే టీంతో కనీసం ఒక మ్యాచ్ అని ఆడతారు. అది IPL చూసుకుంటే మనం అయితే 2 మ్యాచ్లు చూస్తాం.
కానీ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్లో మాత్రం అలాంటి ఫార్మాట్ ఉండకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మొత్తం టీమ్స్ అన్నింటినీ 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఆ తర్వాత నాకౌట్ ఫార్మాట్లో కంటిన్యూ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల లీగ్ అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఒక 15 నుంచి 20 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు. దీంతో లీగ్ని చాలా స్మాల్ విండోలో కూడా ఫిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఎనివే ఈ లీగ్ కోసం ఏ విండో కేటాయిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇయర్ స్టార్టింగ్లో పెడతారా, లేకపోతే ఇయర్ మధ్యలో పెడతారా, లేకపోతే ఇయర్ ఎండింగ్లో పెడతారా, ఇలా క్లారిటీ అనేది లేదు. మెయిన్లీ ప్రజెంట్ వరల్డ్ క్రికెట్ యొక్క షెడ్యూల్ చూసుకుంటే చాలా టైట్గా ఉంది. ఒక పక్క T20 లీగ్స్ జరుగుతున్నాయి అండ్ మరో పక్క ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా నాన్ స్టాప్గా జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్కి విండో వెతకడం కాస్త కష్టమైన విషయం. బట్ ఎనివే ఈ లీగ్ ICC సపోర్ట్ ఉంది కాబట్టి విండో విషయంలో పెద్దగా సమస్య రాదనుకుంటున్నా. అంటే ఒక 15 to 25 డేస్ విండో వెతకడం ICCకి పెద్ద విషయమేమీ కాదు. వాళ్ళు తమ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ని కాస్త మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. సో లీగ్ అయితే మోస్ట్ లైక్లీ 2026లోనే స్టార్ట్ కాబోతుంది. బట్ 2026లో ఎప్పుడనేది క్లారిటీ లేదు. అంటే IPL ముందు పెడతారా లేకపోతే IPL అయిపోయిన తర్వాత పెడతారా అనేది క్లారిటీ లేదు. అయితే లీగ్ జరిపేందుకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం రీసెంట్గా కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ముందు ఛాలెంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం, షెడ్యూలింగ్ కొంతవరకు కష్టం అవ్వచ్చు. అంటే ఆల్రెడీ ఫుల్గా క్రికెట్తో ప్యాక్ అయిపోయిన క్యాలెండర్లో ఈ లీగ్ కోసం విండో వెతకడం కాస్త కష్టమైన విషయమే. బట్ ముందు చెప్పుకున్నట్టు ICC సపోర్ట్ ఉంది కాబట్టి మిగతా బోర్డ్స్ కూడా సపోర్ట్ చేస్తే ఈజీగా విండోని అయితే ఫైండ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటంటే మల్టీ లీగ్ ఓనర్షిప్. అంటే IPL టీమ్స్కి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగతా T20 లీగ్స్లో కూడా ఓనర్షిప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ SA T20 చూసుకుంటే అందులో ఉన్న టీమ్స్ ఓనర్స్ అందరూ కూడా IPL ఓనర్సే. అలాగే ESC లీగ్ కానీ MLCలో చూసుకున్నా అండ్ ఆల్సో UAE లీగ్లో చూసుకున్నా కూడా IPL ఓనర్స్ ఉన్నారు. దీంతో పొరపాటున ఒకే ఓనర్షిప్ ఉన్న మల్టిపుల్ టీమ్స్ ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయితే అది చాలా కష్టంగా మారిపోద్ది. ఆ ఓనర్స్ ఒకే టైంలో 2 టీమ్స్ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MMRS CSK లాంటి టీమ్స్నే తీసుకోండి. వాళ్ళకి IPL కోచింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో మిగతా లీగ్స్లో కూడా వాళ్ళు ఉంటున్నారు ఎక్కువగా. అట్ ది సేమ్ టైం ప్లేయర్స్ విషయంలో కూడా సిమిలారిటీస్ చూస్తున్నాం. అంటే IPL ఆడే కొంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్ వాళ్ళకి వేరే లీగ్స్లో కూడా ఆడుతున్నారు. సో ఇలా మల్టీ ఓనర్షిప్ లీగ్ అనేది కొంతవరకు సమస్యగా మారచ్చు. అట్ ది సేమ్ టైం ప్లేయర్స్ అవైలబిలిటీ కూడా చాలా సమస్యగా మారే అవకాశం ఉంది. అంటే మన ఇండియన్ ప్లేయర్స్ కేవలం IPLలో మాత్రం ఆడుతున్నారు, కానీ విదేశీ ప్లేయర్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్ని లీగ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఒక ప్లేయర్ రిప్రజెంట్ చేసే 3 to 4 టీమ్స్ కనుక ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయితే ఆ ప్లేయర్ ఏ టీం తరపున ఆడతారనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. బట్ అఫ్కోర్స్ గతంలో అయితే దీనికి సొల్యూషన్గా ప్లేయర్ చాయిస్ని తీసుకొచ్చారు. అంటే ఆ ప్లేయర్ ఏ టీం తరపున ఆడాలనుకుంటున్నాడో ఆ టీం తరపున ఆడేయచ్చు, మిగతా టీంని ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఒక ప్లేయర్ ఆడే నెంబర్ ఆఫ్ టీమ్స్ చాలా ఉన్నాయి. అంటే చాలామంది విదేశీ ఆటగాళ్ళు ఆల్మోస్ట్ అన్ని లీగ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్కి ప్లేయర్స్ అవైలబిలిటీ ఒక క్వశ్చన్ మార్క్గా మారే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ప్లేయర్స్ యొక్క వర్క్ లోడ్ చూసుకోవాలి, అలాగే నేషనల్ కమిట్మెంట్స్ ఉంటే అవి చూసుకోవాలి. సో చాలా వరకు ఈ లీగ్కు ప్లేయర్స్ అవైలబిలిటీ ఒక పెద్ద సమస్యగా మారేందుకు అవకాశం ఉంది. ఇక ఫైనల్గా రెవెన్యూ షేరింగ్ కూడా ఒక ప్రాబ్లంగా మారేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లీగ్లో అన్ని బోర్డ్స్కి సంబంధించిన టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. దీంతో ప్రతి బోర్డుకి కూడా రెవెన్యూ షేర్ చేయాలి. అదే మీరు పర్టికులర్గా ఒక దేశానికి చెందిన T20 లీగ్లో చూసుకుంటే ఆ బోర్డే చూసుకుంటుంది మొత్తం. అంటే IPL మొత్తం మన BCCI అండర్లో జరుగుతుంది. దీంతో రెవెన్యూ విషయం అంతా మన బోర్డు వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్లో అలా ఉండదు, ఆల్మోస్ట్ ప్రతి బోర్డు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దీంతో రెవెన్యూ షేరింగ్ విషయంలో కాస్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ లీగ్కు ఇవే మేజర్ ఛాలెంజెస్గా కనిపిస్తున్నాయి. వీటిని కనుక అధిగమించగలిగితే చాలా సాఫీగా ఈ లీగ్ని జరిపేయచ్చు. ఎనివే ఇప్పుడు ఈ ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకుని ఈ లీగ్ ఆర్గనైజర్స్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే 2026లో జరగబోయే డెబ్యూ ఎడిషన్లో కేవలం 5 టీమ్స్తో మాత్రమే వెళ్ళబోతున్నారంట. అంటే ఫస్ట్ ఎడిషన్లో కేవలం 5 టీమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అసలు ఎందుకంటే గతంలో ఛాంపియన్స్ లీగ్ విషయంలో చేసిన మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. అసలు లీగ్ సక్సెస్ అవుతుందో లేదని చెప్పి ఒక అంచనా లేకుండా బ్లైండ్గా వెళ్ళిపోవాలని చెప్పి అనుకోవట్లేదు. ఫస్ట్ ఎడిషన్ను చిన్నగా ప్లాన్ చేస్తారు. అంటే కేవలం 5 టీమ్స్తో మాత్రం ఆడతారు. అండ్ 5 టీమ్స్ అన్నప్పుడు ఫస్ట్ ఎడిషన్లో లాజిస్టిక్స్, రెవెన్యూ షేరింగ్, అలాగే షెడ్యూలింగ్ అండ్ ఆల్సో ప్లేయర్స్ అవైలబిలిటీ ఇవన్నింటిని కూడా బాగా చెక్ చేసుకుంటారు. అండ్ దెన్ అన్ని బాగా సెట్ అయిన ఫ్యాన్సీ లీగ్ను చూస్తున్నారు అనుకుంటే అప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తారంట. అంటే 2027 నుండి ఈ లీగ్ ఇంకా పెద్దగా మారేందుకు అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఎడిషన్లో చూసుకుంటే 5 టీంలు మాత్రం ఉండబోతున్నాయి. అండ్ వీటిలో IPL టీమ్స్ ఏమీ కూడా ఉండవంట. ఎందుకంటే లీగ్ స్టార్టింగ్లోనే IPL ఆడే పెద్ద పెద్ద టీమ్స్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదంట. ముందంతా చెక్ చేసుకుని బాగా సెట్ అయింది అనుకున్న తర్వాతే IPL టీంని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే మోస్ట్ లైక్లీ సెకండ్ ఎడిషన్ నుండే IPL టీమ్స్ ఈ లీగ్లో ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే 2025లో ఛాంపియన్స్ నుంచి RCB టీం వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్లో ఆడలేదు. అట్లీస్ట్ ఫస్ట్ ఎడిషన్లో పార్టిసిపేట్ చేసేందుకు వాళ్ళకి ఛాన్స్ ఉండదు. IPL 2026లో ఎవరైతే ఛాంపియన్స్కి నిలుస్తారో వాళ్ళకి ఆడేందుకు అవకాశం ఉండొచ్చు. అయితే అది కూడా కన్ఫర్మ్ అని చెప్పలేం. ఎందుకంటే IPL టీమ్స్ ఈ లీగ్లోకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతాయో మనకి క్లారిటీగా తెలియదు. దీంతో IPL 2026 ఛాంపియన్స్ ఆడతారా లేకపోతే 2027 ఛాంపియన్స్ వరకు వెయిట్ చేయాలనేది మనకు తెలియదు. బట్ క్లారిటీగా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఎడిషన్లో ఖచ్చితంగా IPL టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేయవు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్కి చెందిన టీమ్స్ కూడా ఫస్ట్ ఎడిషన్లో ఏమీ పార్టిసిపేట్ చేయవంట. బట్ దీనికైతే రీజన్ కంప్లీట్లీ డిఫరెంట్. సో యాక్చువల్గా లీగ్కి సంబంధించి ECB వాళ్ళు రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టారు. అండ్ ఆ మీటింగ్కి వరల్డ్ వైడ్గా ఉన్న T20 లీగ్స్ యొక్క CEOలకి ఇన్విటేషన్ పంపారు. అండ్ వాటిలో PSL CEO కూడా ఇన్విటేషన్ అయితే వెళ్ళిందంట. బట్ ఆ పాక్ లీగ్ని రిప్రజెంట్ చేస్తూ ఎవరు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు.
దీంతో 2026 WCC నుండి పాకిస్తాన్ సూపర్ లీగ్ను పూర్తిగా ఎలిమినేట్ చేశారు. సో ఈసీబీ పెట్టిన మీటింగ్ అయితే ILT20 లీగ్, బిగ్ బ్యాష్ లీగ్, 100 లీగ్, SA20 లీగ్, MLC లీగ్, అలాగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఈ అన్ని లీగ్స్ యొక్క CEOలు అటెండ్ అయ్యారు. అండ్ వీళ్ళతో విండో గురించి, ఫార్మాట్ గురించి, స్కెడ్యూల్ గురించి ఇలా ప్రతి విషయం గురించి డిస్కషన్స్ జరిగాయంట. బట్ ఈ మీటింగ్ PSL తరపు నుంచి ఎవరు కూడా అటెండ్ కాలేదు. దీంతో వాళ్ళని అయితే ఎలిమినేట్ చేశారు. ఇక IPL విషయానికి వస్తే ముందు చెప్పినట్టే పెద్ద టీమ్స్ని ఎర్లీగా తీసుకురావాలని చెప్పి అనుకోవట్లేదు. అంటే ముందు ఈ లీగ్ను ఒక సీజన్లో టెస్ట్ చేసి సక్సెస్ అవుతుందని తెలిస్తేనే మన IPL టీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పటివరకు మన IPL టీమ్స్ అయితే ఆడవు. సో ప్రస్తుతానికైతే ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. అండ్ భవిష్యత్తులో ఈ లీగ్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను. దీంతో మీరైతే మన ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. అలాగే నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.